హాయ్, వెల్కమ్ బ్యాక్ మై డియర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వచ్చేసాను. మనం పెళ్ళికి ముందు కుక్ చేయాలంటే ఎంత భయం వేసేది. స్టవ్ ముందు నుంచొని కూడా కొన్నిసార్లు మాడగొట్టే వాళ్ళం, కలుపుతూ కూడా తెలియక. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ పోతాం. అది ఎలా అలవాటు అవుతుంది? అదంతే అలవాటు అయిపోతుంది. చేస్తూ ఏదైనా అలవాటు అయిపోతుంది మనకి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవన్నీ మోయలేక అమ్మో లైఫా అనిపిస్తుంది. బట్ అవన్నీ తప్పదు కదా. పిల్లలు, వాళ్ళని చదివించాలి, ఇటు కుక్ చేయాలి, వాళ్ళకి తినిపించాలి, పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనిపించదు. ఎవ్వరు హెల్ప్ చేయకుండా మనం సోలోగా చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఇవన్నీ ఫేస్ చేస్తేనే లైఫ్ అవుతుంది కదా. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్తూనే హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది నా ఒపీనియన్. మీరేమంటారు? ఎక్కడైనా ఏ పనైనా ఎవరికైనా ఇది తప్పేది కాదు కదా. చేస్తూ ఉండాలి. లైఫ్ అంటేనే ఇది. అన్నట్టు మర్చిపోయా, మీకు రెసిపీస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదా నేను చేసే రెసిపీస్. ఇవి 2 రెసిపీస్. అందుకే నేను ఏం పోస్ట్ చేయట్లేదు వేరే వీడియోస్. ఇందులోనే ఇలా చూపిస్తూ మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతున్నాను. మల్టీ టాస్కింగ్లో ఈ 2 ఒకేసారి చేస్తున్నాను. టిఫిన్ అండ్ కర్రీ. నేను బెండకాయ ఫ్రై చేశా. మీలో ఫ్రై ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. కర్రీస్ కంటే ఎక్కువ ఫ్రై తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి.